కాంవర్పుకోట శివారు పాతూరు గ్రామంలో వాలిసిగిరివెల గట్టు వద్ద ఇటీవల అగ్ని ప్రమాదంలో యామండ్ర ప్రసన్నకు చెందిన ఇల్లు దగ్ధమైంది. ఈ విషయాన్ని సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దాతలు 8,700 రూపాయల నగదు 6 దుప్పట్లు అందజేయడం జరిగింది. దాతలు అందజేసిన నగదును బాధితురాలు ప్రసన్నకు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ గౌరవ సలహాదారు తమ్మిశెట్టి సత్యనారాయణ, టీవీఎస్ రాజు, చైర్మన్ వీరమల్ల మధు, అధ్యక్ష కార్యదర్శులు మున్నంగి శ్రీనివాస్, నిజావరపు దుర్గాప్రసాద్, లైన్మెన్ నాగరాజు, వీరమల్ల సౌజన్ సాయి పాల్గొన్నారు. దానికి గాను 8,700 రూపాయలు రావడం జరిగింది. ఆ డబ్బులు ఈరోజు ప్రసన్న గారికి అందజేయడం జరిగింది. అలాగే మన కాంవర్పుకోట సుభాష్ అండ్ మధు గ్రూప్ ద్వారా ఈ ఫస్ట్గా మనకి ఈ విషయాన్ని అయితే గంటా సత్యంబాబు గారు తెలియజేశారు. పలానా ప్రసన్న గారి ఇల్లు కాలిపోయింది, కొంచెం మధు వాళ్ళని ఎలర్ట్ అక్కడ ఎవరైనా ఉంటే తెలియజేయమని అంటే ఆ విషయం చెప్పిన వెంటనే స్థానికులందరూ కూడా వచ్చి ఇంటిని ఇచ్చేయడం జరిగింది. అలాగే మన గ్రూప్ని ఫాలో అయ్యే చాలామంది రాజకీయ నాయకులు ఈ ప్రసన్న గారికి ఇప్పటికే సహాయం అందించారు. వారందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తడికలపూడి మానవతా సంస్థ తరపు నుంచి కూడా ఈ అగ్ని ప్రమాద బాధితులకు సహాయం చేయాలని మనకు ఫోన్ చేసి వారి ఇంటికి వచ్చి ఇచ్చేయడం జరిగింది. సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరపు నుంచి ఎప్పుడూ కూడా ఎదుటివారికి సహాయపడేందుకు మేము అందరం కూడా కృషి చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే గతంలో కొత్తూరులో ఒక ఇల్లు కాలిపోయిన తరుణంలో కరేపాకు శ్రీనన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, మన వంతు సాయం 100 రూపాయలు ఇస్తే ఆ రోజు దాదాపు 20,000 రూపాయలు అప్పటికప్పుడు పోగయి ఆ అమ్మాయికి ఆ కొత్తూరులో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకి న్యాయం జరిగిందన్న అని చెప్తాడు. అటువంటి విషయాలు అంటే ఎవరు చెప్పినా అటువంటి స్ఫూర్తిదాయక విషయాలన్నీ కూడా తీసుకుని మనం ఎదుటివారికి సహాయపడాలనే తలంపుతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 8,700 కూడా ఈ ప్రసన్న గారికి అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా జాగ్రత్త చేసుకోమని, నీకు జరిగిన నష్టాన్ని అయితే మేము తీర్చలేం కానీ మరి అందరూ కూడా కొంచెం సహకరించారు కాబట్టి అవన్నీ కూడా వస్తువులు అవి జాగ్రత్త చేసుకో. అలాగే లైన్మెన్ నాగరాజు గారు ఇప్పుడే వచ్చారు, ఆయన కూడా కరెంటుకి సంబంధించి ఏదైనా విషయం ఉంటే నీకు సహకరిస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురయ్యి సర్వం కోల్పోయినటువంటి ప్రసన్న గాబ్రియల్ కుటుంబం మాకు చాలా దగ్గరైన కుటుంబం. ఎందుకంటే ప్రసన్న భర్త గాబ్రియలు నాతో పాటు ప్రజానాట్య మండలి వేదిక మీద పాటలు పాడటం, ఆటలాడటం, పలుపాత్రలు పోయించినటువంటి ప్రజా కళాకారుడు గాబ్రియల్. అండ్ గాబ్రియలు గృహం మొత్తం ధ్వంసం అయిపోయి కానీ కట్టుబట్టలతో సహా ఏమీ మిగల్చకుండా మరి అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి సందర్భంలో మరి సహాయ ఫౌండేషన్ తరఫున మరి వాళ్ళ మీద సానుభూతితో నిధులు సేకరించి వారికి అందజేసినందుకు ప్రజానాట్య మండలి తరఫున వారికి కళాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే జస్ట్ లేట్ అయిన ప్రజానాట్య మండలి తరఫున కూడా మేము కూడా మన ప్రసన్నకి ఒక బ్యాగ్ రైస్ అందిస్తాం. ఎందుకంటే ఒక షాప్ దగ్గర షాప్ ఓపెన్ చేయలేదు, సాయంత్రం కానీ రేపు కానీ ఒక బ్యాగ్ మా ప్రజానాట్య మండలి తరఫున కూడా గాబ్రియల్ కుటుంబానికి అందిస్తాం.